నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా ఒక చిన్న అడవిలో జీవితం చాలా ఆనందంగా గడిచేది. అక్కడ జంతువులన్నీ కలిసి ఉండేవి. ఆ అడవిలో కొండ దగ్గరలో అందమైన చెరువు ఉంది. ఆ చెరువులో హంసలు, చేపలు, కప్పలు మరియు మిగిలిన జంతువులు ఉండేవి. అవన్నీ చాలా బాగా ఉండేవి. వీళ్ల మధ్యలో మంటూ అనే ముసలి కూడా ఉంది. అది చాలా గర్వంగా ఉండేది. అదే ఆ చెరువుకి రాజు అనుకునేది. అందరితో చాలా గర్వంగా మాట్లాడేది. ఒకరోజు ఒక పక్షి వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని పండు తింటోంది. అప్పుడు పొరపాటున ఒక పండు చెరువులో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆ విషయం మంటూ అనే ముసలికి అస్సలు నచ్చలేదు. అది ఆ పక్షి మీద అరుస్తూ ఉంది. పాపం ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది. పక్షి వెళ్లిన తర్వాత బంటు అనే ఎలుగుబంటి నీళ్లు తాగడానికి వచ్చింది. దాన్ని చూసి మంటూ ఏమన్నాడంటే, బంటి, నువ్వు నీ నోటితో నా చెరువుని పాడు చేస్తున్నావు. అందుకే నువ్వు నీ చెత్త మూతి బయటకు తీ. ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. మంటూ సోదరా, ఈ చెరువు అచ్చం నీ ఒక్కడిదే కాదు, ఇది అందరిది కూడా. లేదు, ఇది కేవలం నాదే. ఇంకా మీరందరూ నా చెరువులోంచి నీళ్లు తాగడం జరుగుతోంది కాబట్టి దానికి పరిహారం చెల్లించాలి. వెళ్ళు, ఇంకా నీ రాజుకు చెప్పు. చెరువు యొక్క రాజు ఆజ్ఞాపించారు, ఇక నుంచి ఎవరైనా చెరువులో నీళ్లు తాగాలంటే ముందే ఆయనకి పన్ను చెల్లించాలి అని చెప్పు. ఒకవేళ అలా చేయలేకుంటే వాళ్ళని మంచినీళ్లు తాగనీయకుండా బహిష్కృతం చేస్తాను. తర్వాత ఏమైందంటే, అన్ని జంతువులు చెరువుకు వెళ్లడానికి ముందే ఏదో ఒకటి ఇచ్చేవారు. ఒకరు తాజా మంచి పళ్ళని తీసుకొచ్చేవారు, కొంతమంది ఇంకొకటి తీసుకెళ్లేవారు. మంటూ రాజులాగా వాటన్నిటినీ తినేవాడు. ఇదంతా మంటుకు చాలా బాగా నచ్చేది. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చింటూ అనే జింకకు చాలా దాహం వేసింది. అది తన తల్లి జింకతో ఇలా అంది, నాకు బాగా దాహం వేస్తోంది. బాబూ, మన దగ్గర మంటుకి ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ లేదు. కానీ చింటూ దాహానికి ఉండలేకపోతున్నాడు. తల్లి జింక అన్నది, బాబూ, కొంత సమయం ఆగు. చీకటి పడిన తర్వాత మనం చెరువు దగ్గరికి వెళదాం. అప్పుడు నువ్వు నీళ్లు తాగొచ్చు. చీకటి పడ్డాక ఇద్దరు చెరువు దగ్గరికి వెళ్లారు. చింటూ నిశ్శబ్దంగా నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు ఆ నీళ్ల అలికిడి వల్ల మంటూకి నిద్రలోంచి మెలకు వచ్చింది. చింటూను చూసిన మంటూ మొసలికి చాలా కోపం వచ్చింది. ఏరా, నీదెంత దుస్సాహసం! నువ్వు నీళ్ల రాజు యొక్క చెరువులో నుంచి నీళ్లు దొంగతనం చేస్తావా? నీకు గుణపాఠం నేర్పుతా చూడు. మంటూ చింటూను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇదంతా తల్లి జింక చూస్తోంది. మంటూ చింటూ మీదకి రావడం చూసి తల్లి జింక వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి అది చింటూని కాపాడుకుంది. అప్పుడు అది అనుకోకుండా మంటూ నోటికి చిక్కింది. అది చూస్తున్న చింటూ ఏడవడం మొదలెట్టాడు. అక్కడ దగ్గరలో ఉన్న జంతువులన్నీ అది విని అక్కడికొచ్చాయి. తల్లి జింక చావు నుండి తప్పించుకుంది. కాని దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఆ నొప్పిని జింక తట్టుకోలేకపోతోంది. ఆ తల్లి జింక ఏం చెప్పిందంటే, బాబూ చింటూ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను. లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా పాపం చింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లి జింక ఇలా అంది, బాబూ చింటూ, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నిన్నెప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టను. చింటూకి తన ఆశీర్వాదాన్ని అందించి చివరికి కన్ను మూసింది. చింటూ చాలా బాధపడుతున్నాడు. అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు చింటూ తినడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడతను ఒక దూడపిల్ల చెట్టు కింద ఇరుక్కుపోవడాన్ని చూశాడు. చింటూ ఇలా అనుకున్నాడు, ఒకవేళ నేను ఏనుగు బాబాయ్ ఎంత బలవంతుడైతే ఆ ముద్దుని చిటికెల్లో తోసేసేవాణ్ణి. ఈ ముద్దు పక్కకు పోతే బాగుండు. అది అలా అనుకోగానే కొమ్మ దానంతట తానుగా ఎగిరిపోయింది.
అది చూసిన చింటూ చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తనకి తన అమ్మ మాటలు బాగా గుర్తొచ్చాయి. అప్పుడు తనకు అర్థమైంది ఇదంతా తల్లి జింకిచ్చిన ఆశీర్వాదం వల్ల జరిగిందని. తర్వాత ఏం జరిగిందంటే చింటూ అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయడం మొదలెట్టాడు. ఒకరోజు భారీ భూకంపం వచ్చింది. అప్పుడు కొండముని నుంచి రాళ్లన్నీ కిందకి పడ్డాయి. అన్నీ కిందకి జారుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోతున్నాయి. భూకంపం తగ్గిన తర్వాత జంతువులన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. చింటూ తన మాయతో పెద్ద పెద్ద చెట్లను అడ్డు తొలగిస్తున్నాడు. అప్పుడు ఆ చెరువు నుంచి తనకి ఏదో విపరీతమైన గొంతు వినిపించింది. వెళ్ళి చూశాడు. మంటూ ఒక పెద్ద రాయి కింద పడి నలిగిపోతోంది. సహాయం చేయండి, నాకెవరైనా సహాయం చేయండి. కానీ ఎవరూ తనకు సహాయం చేయడానికి వెళ్ళట్లేదు. నీలాంటి దుష్టులకు ఇలాగే జరుగుతుంది. భగవంతుడు నీకు మంచి శిక్ష వేశాడు. నిన్ను నువ్వు చాలా బలవంతుడు అనుకుంటావు కదా, ఇప్పుడు చేతనైతే తప్పించుకో చూద్దాం. ఈ విధంగా అక్కడ జంతువులన్నీ మంటూ చేసిన తప్పును చెప్తున్నాయి. సహాయానికి మాత్రం ఎవరూ వెళ్ళట్లేదు. కాని చింటూ వచ్చాడు. తన మాయతో ఆ రాయిని ఎత్తి పడేశాడు. అది చూసి మంటూకి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పుడు తనన్నాడు, చింటూ, నా వల్లే మీ అమ్మ నీ నుంచి దూరంగా పోయింది. అయినా గానీ నువ్వు నన్ను కాపాడావు. ఒకవేళ నాకు కూడా నీ అంత మంచి మనసుంటే ఎవరిని బాధ పెట్టేవాడిని కాదు కదా. మంటూ అక్కడున్న జంతువులన్నింటినీ క్షమాపణ కోరుకుంది. అబ్బా, ఎంత తాజా మరియు అందమైన గుడ్లు! అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది. ఆహాహాహాహా, ఈరోజు లాటరీ లభించింది. అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నోరు తెరిచి తినేసింది. ఈరోజు నాకు నిజంగానే మజా వచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను. సంజీవిని వనము చాలా అందమైన అడవి. పచ్చటి చెట్టులు, పచ్చటి ప్రకృతి, కొండలు మరియు ఒక పెద్ద చెరువు కూడా ఉండేది. ఆ చెరువులో కొన్ని బాతులు కూడా ఉండేవి. మరియు జంతువులని అక్కడికి నీరు తాగడానికి వచ్చేవి. వారి గుంపులో డక్ మరియు డ్రీక్ అనే బాతులుండేవి. ఒకరోజు డ్రేక్ చెరువు అంచులో కట్టుకున్న తన గూడులో 2 గుడ్డలున్నాయి. డక్ మరియు డ్రేక్ వాళ్ళ 2 గుడ్లను చూసి సంతోషించాయి. దాన్ని చాలా బాగా చూసుకున్నాయి. చెరువు నుండి కొంచెం దూరంలో ఒక పుట్టలో ఒక పాము కూడా ఉండేది. మరియు అక్కడి నుండే జంతువుల మీద దృష్టి పెట్టేది. ఆ పాము యొక్క దృష్టి గూడులో పెట్టున్న గుడ్లు మీద పడ్డాక అది చాలా సంతోషించింది. అబ్బా, ఎంత తాజా మరియు పెద్ద గుడ్లో! ఇవే గనక తినడానికి లభిస్తే అప్పుడు మజా వస్తుంది. ఏదో విధంగా వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. సాయంత్రం వేళ నది ఒడ్డుకి ఒక గద్ద వచ్చి నీళ్లు తాగేది. అప్పుడే బాతు యొక్క గుంపొచ్చింది. అరే డ్రక్ అండ్ డ్రిక్, ఏంటివి నీ గుడ్లే? హా, ఈరోజు ఉదయమే నేను ఈ గుడ్డు పెట్టాను. అలాగే, అందువలన మీరు ఉదయం నుంచి చెరువు దగ్గర కనిపించడం లేదు. హా, ఈ రోజంతా మేము చూసుకున్నాం. అంటే దాని అర్థం ఇంకా మీరేం తినలేదా? ఇప్పటికీ ఏమి ఆకలిగా లేదా? లేదు, ఇప్పుడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కానీ ఈ గుడ్లు వదిలేసి ఎలా వెళ్ళాలి? కంగారు పడకు, ఇక్కడ వీటికి ఏమీ అవ్వదు. మనం తినడానికి ఏమైనా లభిస్తే తినేసి చీకటి పడే లోపల వచ్చేద్దాం. అలా అని చెప్పి అది ఆ గుడ్లని అక్కడే వదిలేసి తన గుంపుతో పాటు వెళ్ళిపోయింది. పాము తను ఉన్న చోటే దాక్కుని ఆ మాటలు వింటుంది. అది తన గుడ్లని ఎప్పుడు వదిలేసి వెళ్తుందో అని అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అది దూరంగా వెళ్తుండడం చూసి పాము సంతోషించింది మరియు ముఖం మీద నవ్వు మరియు కళ్ళల్లో అతి ఆశ. ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అబ్బా, ఎంత తాజా మరియు అందమైన గుడ్లు! అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది. ఆహాహాహాహా, ఈరోజు లాటరీ లభించింది. అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నోరు తెరిచి తినేసింది.
ఈరోజు నాకు నిజంగానే మజా వచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను. లేదా ఎవరైనా చూశారంటే ఉదయం వరకు ఎదురు చూడాలి. అది తన పుట్టు వైపుకి వెళ్ళి పడుకుంది. డక్ మరియు డ్రేక్ వాళ్ళ గుంపుతో సెలవు తీసుకుని అదే చోటికి తిరిగొచ్చారు. వాళ్ళ గూడు ఖాళీగా చూసి షాక్ అయ్యారు. అరే, మన గుడ్లు ఎక్కడ పోయాయి? మన గుంపులో ఉన్న వాళ్ళు మాత్రమే గుడ్లను చూశాయి. ఇక్కడి నుంచి వాటిని ఎవరు తీసుకెళ్లారు? అది విని డక్ ఏమో ఆలోచించి ఇలా అనింది. మనం దీన్ని పరిష్కరించాలంటే నాకు ఒక ఉపాయం దొరికింది. విను. అలా అని డక్ డ్రేక్ కి ఒక ఐడియా చెప్పింది. మరుసటి రోజు డ్రేక్ మళ్ళీ 2 గుడ్లు పెట్టింది. రోజంతా ఇద్దరు అక్కడే ఉన్నారు. సాయంత్రం అవడానికి ముందే డక్ ఇలా అనింది. డ్రేక్, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా తీసుకొద్దాం పదా. కానీ మన గుడ్లని ఇలాగే ఎలా వదిలేసి వెళ్ళగలము? నిన్నలాగా ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అలా అని చెప్పి డక్ కొంచెం గడ్డి నోట్లో తీసుకొచ్చి ఆ గుడ్ల మీద వేసి ఆ గుడ్లని దాచేసింది. ఇప్పుడు గుడ్లని ఎవరూ చూడలేరు. మనం ఇప్పుడు వీటిని వదిలి ధైర్యంగా వెళ్ళవచ్చు. అది చూసి డ్రేక్ కి సంతోషమైంది. మరియు ఇద్దరు ఏం ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్లారు. ఈ పిచ్చోళ్ళు కనిపిస్తుందేమో ఈ ఉపాయం వల్ల గుడ్లను నా నుంచి రక్షించగలరని. ఈరోజు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అలా అని అది త్వరగా తన పుట్లో నుంచి బయటికొచ్చింది మరియు గూడు వైపు వెళ్ళింది. డక్ మరియు డ్రేక్ చెరువు అంచున దాక్కుని వారి గూడు మీద దృష్టి నుంచారు. కాని వాళ్ళిద్దరూ పామును చూసి భయపడ్డారు. వాళ్ళు ఏం ఆలోచించడానికి ముందే ఆ పాము ఆ గుడ్లని తినేసింది మరియు సంతోషిస్తూ తన పుట్టలోకి వెళ్లిపోయి బాగా పడుకుంది. డక్ మరియు డ్రేక్ వారి గూడు దగ్గరికి వెళ్లేటప్పటికీ పాము వాళ్ళ గుడ్లని తినేసి వెళ్లిపోయింది. ఈ పాము రోజు మన గుడ్లను ఇలాగే తింటూ ఉంటుంది. దానికి అర్థం మనం ఎప్పటికీ మన పిల్లల ముఖం చూడలేము అని. అది విని డక్ కూడా ఆలోచిస్తుంది. అప్పుడు తన దృష్టి గద్ద మీద పడుతుంది. అది అక్కడే నీరు తాగుతూ ఉంటుంది. కంగారు పరుగు డ్రేక్, ఇక్కడ కాపాడడానికి ఎవరో ఒకళ్ళున్నారు. వాళ్ళు మనకి సహాయం చేస్తారు. అలా అని డక్ గద్దతో ఇలా అనింది. హలో చిల్, నువ్వు మా గొంతు వినగలుగుతున్నావా? హా, చెప్పు డక్. అది వాళ్ళ గుడ్ల గురించి మరియు పాము గురించి అంతా చెప్పారు. వాళ్ళ కథ విని అది కోపంగా ఇలా అనింది. ఎలాగో పాము నాకు ఇష్టమైన ఆహారం. దాన్ని సరైన చోటుకు నేను తీసుకెళ్తాను. అలా అని వాళ్ళిద్దరూ గద్దతో చేరి ఒక ఐడియా క్రియేట్ చేశారు. మరుసటి రోజు మళ్ళీ డ్రేక్ 2 గుడ్లు పెట్టింది. ఈసారి కూడా పాము దానిమీదే దృష్టి పెట్టింది. నాకు అనిపిస్తోంది ఏదో ఒక జంతువు మన గూడులోనే ఉండి వాటిని తినేస్తుందేమోనని. అదే పనిగా గుడ్లను కూడా తినేస్తుంది. ఈ రోజు కూడా అలాగే వదిలి వెళదాం. విని పాము నవ్వుతో ఇలా అంటుంది. కప్పేసుకుని వెళ్ళండి లేదా తీసుంచే వెళ్ళండి. మీరొచ్చేలోపు ఇవన్నీ నా కడుపులోకి వెళ్ళిపోతాయి. డక్ మరియు డ్రేక్ ఆ గుడ్లని అలాగే వదిలేసి వెళ్ళిపోయాయి. మరియు నిన్న దాక్కున్న అదే చోట్లో వెళ్లి అవి దాక్కున్నాయి. వాళ్ళ ప్లాన్ ప్రకారమే గద్ద ఒక చెట్టు మీద కూర్చుంది. వచ్చేస్తున్నాను నా కమ్మనైన గుడ్లు. అలా అంటూ ఆ పాము బయటికొచ్చి గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అది దగ్గరికి వెళ్ళగానే గద్ద చెట్టులో నుండి మెల్లగా కిందికి దిగింది. అది గుడ్లను తినడానికి తన నోరు తెరిచిందో లేదో గద్ద దాన్ని పట్టుకుంది. గద్ద ఆ పాముని తన నోట్లో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. అయ్యో, నన్ను వదిలేయ్. అయ్యో, ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది? కాపాడండి, రక్షించండి. అది విని గద్ద సంతోషించి నోరు తెరవకుండా ఎగురుతూనే ఉంది. చాలాసేపు ఎగిరిన తర్వాత అది ఒక కొండ మీద వెళ్లి కూర్చుంది. అక్కడ ఇంకా 2 గద్దలు తన కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆ గద్ద ఆ పాముని కింద పెట్టిందో లేదో మిగతా గద్దలన్నీ పాముని తినడం ప్రారంభించాయి. అది చనిపోయింది.
ఇప్పుడు ఆ 3 గద్దలు చేరి దాన్ని వాళ్ళ ఆహారంగా మార్చుకున్నాయి. ఇంకోవైపు డక్ మరియు డ్రేక్ వాళ్ళ గుడ్లు సురక్షంగా ఉండడం చూసి సంతోషించాయి మరియు మనసారా గద్దకి ధన్యవాదాలు తెలిపాయి. కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి 2 బాతులొచ్చాయి మరియు డక్ మరియు డ్రేక్ పిల్లలతో పాటు సంతోషంగా జీవిస్తున్నాయి.